రైట్. అల్లం నారాయణ గారు ఉన్నారు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ గారు. నారాయణ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే సార్. అంటే వారితో మీ అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు, ఎందుకంటే ఉద్యమ సమయంలో కావచ్చు, మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు ప్రస్తావించారు, మాట్లాడారు. ప్రస్తుతం మీరేం చెప్తారు సార్ వారితో మీకున్నటువంటి అనుబంధం గురించి? అందశ్రీ మరణం నిజంగానే తెలంగాణ సమాజానికి పెద్ద లోటు. ఎందుకంటే ఒక సాహితీవేత్త కాకుండా ఆయన ఒక జాతి గీతాన్ని రచించిన గొప్ప రచయిత. అందశ్రీ చాలా భిన్నమైన వాడు. ఆయన 21 సంవత్సరాలు సుతారికం చేసినవాడు. మామూలుగా చదువుకొని ఇట్లా వచ్చిన సంప్రదాయం కాదు ఆయనది. లోక కవి అంటారు ఆయనని, అశుకవి కూడా. అంటే ఒక అద్భుతమైన డిక్షన్ పట్టుకున్నాడు ఆయన. వేగము, శబ్ద గాంభీర్యము ఇట్లాంటివి అన్నట్టు. తెలంగాణలో మామూలుగా అయితే జానపద గేయాల బాణీలను తీసుకొని ఉద్యమ పాటలు వచ్చినాయి చాలా వరకు. అట్లాగే చాలా వరకు ఈ రెవల్యూషనరీ పాటలన్నీ కూడా ఈ జానపద బాణీలను పట్టుకొని వచ్చినాయి. కానీ ఆయన సంపర్కాల వల్ల, అంటే కష్టపడతరమైన జీవితము, అసలు నిజానికి చాలా క్లిష్టంగా ఆయన బతుకంతా కూడా వేదనలతో బతికిన బతుకు. ఒక దశలో ఆత్మహత్య కూడా చేసుకుందామని అనుకున్న మనిషి ఆయన. కానీ ఒక ఫీనిక్స్ లా లేచి నిలబడ్డాడు జీవితం నుంచి. బిరుదురాజు రామరాజు నాయనారాయణ వాడు ఆయన. అట్లాంటి దగ్గర నుంచి వచ్చిన సంప్రదాయాలు, అట్లాంటి దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు, చివరికి ఆయన ఏ చదువు రాని ఏ విద్యాలయంలో చదువుకొని ఆయన 2 విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్ ఇచ్చినాయి. కాకతీయ యూనివర్సిటీ కూడా డాక్టరేట్ ఇచ్చింది. అంత గొప్పగా ఆయన డిక్షన్ పట్టుకున్నాడు. పాటలన్నీ కూడా ఇప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు కావచ్చు, జే హే తెలంగాణ కావచ్చు. ఉద్యమం ఒక సందర్భంలో యూనివర్సిటీలో 5 లక్షల మంది విద్యార్థులతోటి ఒక సభ జరిగింది. ఆ సభ జరిగినప్పుడు ఆయన అసలు పాట పాడితే స్టూడెంట్స్ మొత్తం లేచి అసలు ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి చప్పట్లతో దద్దర్లింది. అంటే అట్లాంటి పాటలు రాశారు. అంటే శబ్ద గాంభీర్యం బాగా ఎక్కువ ఆయన దాంట్లో. అట్లాగే ఆయనలో ఉన్న ఈ తపన వల్ల నైలు నది, మిస్సిపి నది, అట్లాగే అమెజాన్ నది, నదుల వెంట తిరిగినాడు ఆయన. ఈ నదుల వెంట తిరిగి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా వచ్చేవాడు. అటు కె శ్రీనివాస్ గారిని కలవడానికి కానీ, నన్ను కలవడానికి కానీ వచ్చి గంటల తరబడి ఆ డెస్క్ లో కూర్చొని మాట్లాడేవాడు. అంటే అన్ని జీవితం గురించి అన్ని చెప్పుకునేవాడు. ఎక్కడి నుంచి వచ్చినాను ఏంది అనేది. అంటే ఒక సామాన్యమైన చదువు, ఏమాత్రం మనం అనుకునే డిగ్రీలు అవన్నీ లేని ఒక కవి ఒక జాతి గీతం రాయడం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అతి గొప్ప విషయం అందశ్రీ గురించి. అందశ్రీ ఒక కవిగా జీవించినాడు. అసలు ఎంత షేర్ చేసుకునేవాడు అంటే తర్వాత బాగా ఆయనకి ఆ పట్టింపులు కూడా ఉండేవి. అంటే గుర్తింపు సమస్యలు ఎందుకు ఉంటాయంటే మిగతా వాళ్ళను మనం పేర్కొంటుంటాం, గద్దరు, ఎవరువాడి, గోరటెంకాని ఇట్లా అంటుంటాం కదా. ఆయన అది అరే మీరు ఇట్లా ఎవరిని అజ్జేయరా మీరు అని అంటే మేము అనేవాళ్ళం. అట్లేం కాదు. అసలు అందశ్రీ అనేవాడు ప్రత్యేకమైన వాడు. ఆయనకుండే అది ఎవరా ఉంది. నువ్వు వచ్చిన నేపథ్యము వీటన్నిటి వల్ల. కానీ తర్వాత కాలంలో ఆయన మొత్తం బతుకంతా ఒక నిప్పుల గుండం లాంటి బతికినాడు. తిరుగుబాటులోనే ఉన్నాడు. ఆయన అవమానాలను ఎన్నడూ సహించలేదు. ఒక దశ వచ్చేదాకా ఆయన జీవితం నిర్మించుకున్న తర్వాత నిజంగా నారాయణ గారు అంటే 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 ఒక తెలంగాణ సమాజం గురించనే కాకుండా ఒక మనిషి అనే వ్యక్తి ఏ విధంగా మారిపోతున్నాడు, యావత్ పూర్తిగా అసలు భూమి మీద ఏం జరుగుతోంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా వారి పాట రూపంలో తెలిపేవారు కదా. అసలు గ్లోబలైజేషన్ తర్వాత మనుషులలో వచ్చిన మార్పుని పట్టుకున్న పాట ఈ అంతకు మించిన పాట లేదు. ఎందుకంటే ప్రపంచీకరణలో సొంత అస్తిత్వాలు కోల్పోతున్న మనుషులు అసలు మనిషిలాగా ఉండడం లేదనేది, మనిషిలో ఉండే ఏ కారుణ్యం కావచ్చు, సామూహికత కావచ్చు, మనుషులు ఒకరి పట్ల ఒకరికి ఉండే ప్రేమలు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, వీటన్నింటినీ కోల్పోయింది అనేది అంతకంటే అద్భుతమైన పాటలు. ఎందుకంటే దే ఆర్ ఫీలింగ్ కదా. ఎవరైనా కూడా ఈ వ్యక్తిగత జీవితాలలోకి వచ్చి ఎక్కడనో చెప్పుకునే విషయాలంటే ఒకరికొరు లేని మానవ సంబంధాలు, అసలు ఒకరికొరు సంబంధం లేకపోవడం ఎంత అద్భుతంగా రాసిన అది ఆయన బ్రాండ్ పాట అది యాక్చువల్ గా. అట్లాగే తల్లి గురించి ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. కానీ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేది గ్రేట్ సాంగ్, గ్రేట్ కంట్రిబ్యూషన్ ఆయనకు. అంటే ఒక తెలంగాణ ఉద్యమం వీటన్నిటితో పాటుగా ఆయన కంట్రిబ్యూషన్ లో మాయమైపోతున్నాడు గ్లోబలైజేషన్ నేపథ్యంలో వచ్చిన పాట. రైట్ అండి.
రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ రైట్ నారాయణ గారు, మీ వారితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా చెప్పారు. రైట్, ఒకసారి అరుణోదయ కళాకారిణి విమలక్క గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. విమలక్క గారు నమస్కారం. నమస్తే అండి. సో ఇలాంటి ఒక